చంద్రన్న ప్రభుత్వ పాలనలో ప్రతిరోజు మహిళలకు పండుగ అని ప్రభుత్వ విప్ సెంటర్ల శాసనసభ్యులు బొండా ఉమామేశ్వరరావు అన్నారు. మహిళా అభ్యుదయమే తెలుగుదేశం ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. 32వ డివిజన్ అయోధ్య నగర్ లో గర్భిణీ మహిళలకు టీడీపీ డివిజన్ కమిటీ అధ్యక్షుడు బొల్సెట్టి శేషబాబు, డివిజన్ కమిటీ నాయకుల నేతృత్వంలో జరిగిన సామూహిక శ్రీమంతాల కార్యక్రమంలో బొండా ఉమా పాల్గొని మహిళలను ఆశీర్వదించారు. గర్భిణీ మహిళలకు ప్రసవం అనంతరం బేబీ కిట్ ద్వారా 11 వస్తువుల పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని అన్నారు. 32 డివిజన్ అయోధ్య నగర్ అగ్రిగోల్డ్ శివాలయం గుడి ఎదురుగా ఉన్నటువంటి కళావేదిక నందు డివిజన్ తెలుగుదేశం పార్టీ డివిజన్ కమిటీ అధ్యక్షుడు బొలిశెట్టి శేషబాబు కమిటీ నాయకత్వం ఆధ్వర్యంలో మహిళలకు సామూహిక శ్రీమంతాలు ఏర్పాటు చేశారు. పుట్టింట్లో మహిళలకు ఏ విధంగా శ్రీమంతం చేస్తారో ఆ విధంగా మహిళలకు చీర, పసుపు, కుంకుమ, మిఠాయి అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామేశ్వరరావు పాల్గొని తెలుగుదేశం పార్టీ తరపున అక్క చెల్లెములకు పసుపు, కుంకుమలు అందజేసి ఘనంగా శ్రీమంతం జరిపారు. అనంతరం బొండా ఉమా మాట్లాడుతూ మహిళలను ప్రగతి బాట పట్టించి దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వాములను చేసి వారి ఆత్మగౌరవానికి, సంక్షేమానికి కూడా ఎనలేని ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమని అన్నారు. గర్భిణీ మహిళ సుఖప్రసవం అయ్యే వరకు ఆరోగ్య పరిరక్షణకు జాగ్రత్తలు ప్రభుత్వ పరంగా తీసుకుంటూ ప్రసవం అనంతరం నవజాత శిశువుల ఆరోగ్యం కోసం 11 వస్తువులతో కూడిన బేబీ కిట్ అందజేస్తున్నామని అన్నారు. మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు. డివిజన్ కమిటీ అధ్యక్షుడు బొలిశెట్టి శేషబాబు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పుట్టింట్లో మహిళలకు ఏ విధంగా శ్రీమంతం జరుగుతుందో ఆ విధంగా సామూహిక శ్రీమంతాలు జరుపుకున్నామని, మహిళలకు పసుపు, కుంకుమ, చీర, జాకెట్, గాజులు, పువ్వులు, ఐసీడీఎస్ ద్వారా మందులు, పౌష్టికాహారం, స్వీట్స్ అందజేస్తున్నట్లుగా వివరించారు. సామూహిక శ్రీమంతాల కార్యక్రమానికి ఎమ్మెల్యే బొండా ఉమా హాజరు కావడం మహిళలకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ చెనగిరి రామ్మోహన్ రావు, ఇన్ఛార్జ్ వెలగా సురేష్, కార్యదర్శి నవీన్, ఐసీడీఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను ఎన్నికైనాక ప్రతి డివిజన్లో మహిళలకి అండగా ఉంటూ అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఇది మహిళలకు అండగా ఉండే కార్యక్రమం, మహిళలకు అండగా ఉండే ప్రభుత్వం. అన్ని డివిజన్లో కూడా మా చెల్లెళ్ళు గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పుట్టింటి వాళ్ళు చేసినట్టుగా శ్రీమంతం కార్యక్రమం ఏర్పాటు చేసి అక్కడ స్థానిక కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, అధ్యక్షులు అందరూ కూడా దానికి ఏర్పాట్లు చేసి ఆశీర్వదించి చీర, సారె, స్వీటు, పళ్ళు అన్నీ కూడా పెట్టి హృదయపూర్వకంగా వాళ్ళని చక్కటి సుఖప్రసవం అయ్యి 12 ఆరోగ్యకరమైన బిడ్డను ప్రసవించాలని ఆశీర్వదిస్తూ ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ఉంది. సూపర్ 6 హామీలు ఆ రోజు ఇచ్చాం ఎన్నికల ముందు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చినాక పింఛను 3,000 4,000 చేసాం. 3 గ్యాస్ బండ్లు ఇస్తా ఉన్నాం, మహిళలందరికీ 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నాం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం ఆల్రెడీ. అట్లాగే చదువుకునే పిల్లలకి గతంలో అమ్మఒడి ఒక పిల్లవాడికి ఇచ్చేవాళ్ళు, ఇవాళ అలా కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది. 2 పిల్లలు ఉంటే 15,000, 30,000 ఈ నెల నుంచి ఇవ్వబోతున్నాం. 3 పిల్లలు ఉంటే 45,000 ఇవ్వబోతూ ఉన్నాం. అట్లాగే మహిళలకి 18,000 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పాం. దాన్ని కూడా జూన్ నెల నుంచి 18,000 రూపాయల ఖాతాలు వేయబోతా ఉన్నాం. ఉచితంగా మహిళలకి బస్సు అది కూడా పెట్టబోతా ఉన్నాం. అన్ని రకాలుగా మహిళలకి అండగా ఉండే ఈ ప్రభుత్వం మహిళలకి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అలాగే అన్ని రకాలుగా వాళ్ళకి బాధ్యత తీసుకుంటా ఉంది ఈ ప్రభుత్వం. ఈరోజు 32వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు బొలిశెట్టి శేషబాబు, ప్రధాన కార్యదర్శి నవీను, ఇన్ఛార్జి వెలగా సురేషు, అలాగే మా డివిజన్ కార్పొరేటర్ చెన్నగిరి రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సామూహిక శ్రీమంతం మా చెల్లెళ్ళందరికీ చేయడం సంతోషంగా ఉంది. హృదయపూర్వకంగా వాళ్ళకి ఆశీస్సులు అందిస్తున్నాం. పాత గవర్నమెంట్లో 2014-19లో ఏవైతే ప్రసవించినటువంటి మహిళలకి మరి బేబీ కిట్లు ఇచ్చామో దాన్ని కూడా మళ్ళీ తిరిగి తీసుకొచ్చాం. బేబీ కిట్లు కూడా ఇస్తున్నాం. అంగన్వాడీ టీచర్ల ద్వారా పౌష్టికాహారం ఇస్తున్నాం. అన్ని రకాలుగా అంగన్వాడీ టీచర్లు చెప్పిన సూచనలు పాటించి మా సోదరీమణులందరూ కూడా 12 బిడ్డను ప్రసవించి తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నా. డివిజన్లో మాకు 4 సెక్టార్స్ ఉన్నాయండి. 4 సెక్టార్లో ఉన్నటువంటి దాదాపు 25 మంది ఉన్నారు. దాంట్లో కొంతమంది పుట్టింటికి వెళ్తారు కాబట్టి వెళ్ళారు. మిగతా వాళ్ళందరికీ కూడా మా బొండా ఉమామేశ్వరరావు గారు, మా స్థానిక శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యే గారు సొంత చెల్లెమ్మలకి ఏ విధంగా అయితే పుట్టింటి నుంచి శ్రీమంతం చేస్తారో, సారి ఎలా పెడతారో ఆ విధంగా
ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, ఆయన వాక్ని, ఆయన ఆదేశాన్ని మేము శిరస వహిస్తూ నిజంగా అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నందుకు ప్రజలందరూ ఆయన ప్రతి ఒక్కరికి సేవ చేసుకుంటూ మాకందరికీ చాలా సంతోషంగా ఉందండి. ఏ నోట విన్నా కానీ ఆయన చేసేటటువంటి మంచి పనులు, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మేము ఈ శ్రీమంతాల కార్యక్రమం అనేది మా డివిజన్లో చేసుకోవడం జరిగింది. ఈ శ్రీమంతాల కార్యక్రమంలో దాదాపు 15 మంది దాకా మనకి పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందరికీ కూడా సొంత పుట్టింటి నుంచి వచ్చిన విధంగా చీర, సారే, గాజులు అలా శ్రీమంతానికి కావాల్సిన మొత్తం కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా డివిజన్ స్థానిక కార్పొరేటర్ అయినటువంటి చన్నగిరి రామ్మోహన్ రావు గారు, అలాగే సెక్రటరీ మా నవీన్ గారు, అలాగే మా ఇన్ఛార్జి వెలగా సురేష్ గారు, మా దీంతోపాటు కమిటీ సభ్యులు మా బేతాల మహేష్ గారు, నాగా గారు, మురళి గారు, అలాగే జేమ్స్ గారు, నాగు గారు, సీనియర్ నాయకులు వెంకన్న, మాజీ అధ్యక్షులు నగేష్ గారు, అలాగే వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం.